ఎందుకు జరుపుకుంటాం అంటే అందరూ మాట్లాడుకున్నారు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. ప్లస్ జవహర్లాల్ నెహ్రూ గారికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టము. దానివల్ల అతని ఆ జయంతినే మనకు చిల్డ్రన్స్ డేగా నిర్వహించుకుంటున్నాము. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేటి బాలురే రేపటి పౌరులు. అదేనా ఈరోజు మీరు బాలురు, రేపటికి రేపు ఏమవుతారు దేశానికి గొప్ప పౌరులుగా తయారు కావాల్సిన వాళ్ళు. కాబట్టి దేశానికి గొప్ప పౌరులుగా తయారు కావాలంటే ఏం చేయాలి? రోజు మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. స్కూల్లో కరెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటేనే మీ లైఫ్లో ఎలాంటి సమస్య వచ్చినా ఫేస్ చేసినా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మీకు ఇచ్చింది ఎడ్యుకేషన్. కాబట్టి స్కూల్కి వచ్చి టైంపాస్గా ఇట్లా తినిపోవడానికి రావాలి. బడికి వచ్చే తినిపోవడానికి కాదు, అదేనా వచ్చినది ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంత సార్లు ఎనర్జీ ఖర్చు పెట్టి లెసన్ చెప్పేటప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. విని మళ్ళీ ఏం చేయాలి? ప్రతిరోజు ఇంటికి పోయిన తర్వాత రివిజన్ చేయాలి. చదువు అనేది ఒకసారి ఇంటే రాదు, ఇంటే కొద్దిగా అర్థమవుతుంది. తర్వాత ఇంటికి పోయినాక మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన ఖాళీ సమయాల్లో ఎగ్జామ్స్ టైంలో కూడా పర్ఫెక్ట్ చదువుకోవాలి. ప్లస్ ఈ ఎడ్యుకేషన్ అనేది మీ జీవితంలో ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే. ఇక్కడ చదువు అనేది పునాది లాంటిది అన్నట్టు. నువ్వు జీవితంలో ఏ పని చేసి బతకాలన్నా అన్నిటికీ బేస్ అయ్యేది ఎడ్యుకేషనే. కాబట్టి ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తే మిగతా జీవితం వ్యర్థమవుతుంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఏంది వెనకడ చదువుకోకనే ఈరోజు కూలి పని అదో పని రైతుగా కానీ అదో రకంగా చేస్తున్నారు కదా, నార్మల్ వృత్తులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు తల్లిదండ్రులు మోటివేట్ చేయలేదు, చదువు తెలియలేదు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు వాళ్ళు వెనకబడ్డారు. కాబట్టి మాలాగా మా పిల్లలు వెనకబడొద్దు అనే ఉద్దేశంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. అర్థమైనా? ఎందుకంటే వాళ్ళ లెక్క మీరు ఉండొద్దని. కాబట్టి మీరు కూడా గొప్ప వాళ్ళు కావాలంటే ఖచ్చితంగా చదువుకుంటేనే మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్గా ఎడ్యుకేషన్ చదువుకొని గొప్ప శాస్త్రవేత్తలు కావచ్చు, ఏ రకమైన గొప్ప మీరు లైఫ్లో మీరు అనుకున్నటువంటి ఒక గోల్ మైండ్ కంపల్సరీ ఏం చేయాలి? గోల్ సెట్టింగ్ ఉండాలి. మీరు ఏది చదివినా కూడా కంపల్సరీ ఒక గోల్, నేను భవిష్యత్తులో టీచర్ని అవుతా, లేకపోతే లాయర్ని అవుతా, లేకపోతే ఇంజనీర్ని అవుతా, ఒక డాక్టర్ అయితే ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకోండి. ఎందుకంటే మనిషికి అనేవాళ్ళు లక్ష్యం లేని చదువు నిరర్థకం, తెలుసు కదా. ఒక లక్ష్యం లేకుండా ఒక పని చేస్తే అది నెరవేరదు, మధ్యనే వదిలేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక లక్ష్యం జీవితంలో ఏం కావాలనుకుంటారో డిసైడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు జీవితంలో అందరూ కూడా ఉన్నత స్థానానికి రీచ్ అవుతారు. అర్థమైనా? కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏదైతే సార్లు చెప్పింది క్రమశిక్షణతో విని అన్నీ కూడా ఆచరించుకుంటూ వచ్చి టైంపాస్ చేయకుండా మొత్తం మీద ఏదైనా సరే సార్లు ఇక్కడ అందరూ కూడా మేధావులు పర్ఫెక్ట్గా చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జాబ్ కొట్టేవాళ్ళు. కాబట్టి అందరికీ నాలెడ్జ్ ఫుల్ ఉన్నది. కాబట్టి ఈ నాలెడ్జ్ టీచర్స్ కూడా నాలెడ్జ్ వినియోగించుకోవాలి. క్లాస్లో ఖాళీగా కూర్చోవడం కాదు, క్వశ్చనింగ్ చేయాలి. అదేనా? ఎవరైతే ఏ విద్యార్థి అయితే క్వశ్చన్ చేస్తాడో అతనికి స్కిల్స్ డెవలప్ అవుతాయి. క్వశ్చన్ చేస్తున్నాడంటే ఆ క్వశ్చన్ చేయడానికి ఆయనకు నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? బుక్ చదువుతూనే ఆయన క్వశ్చన్ వచ్చేది. డౌట్ ఎప్పుడు వస్తుంది? మన సబ్జెక్ట్ చదివినప్పుడు నీకు అంత డౌట్ వస్తుంది. చదువుకుని డౌట్స్ వస్తాయా? రావు. కాబట్టి పర్ఫెక్ట్ చదివి అవసరమైతే క్వశ్చన్స్ చేయాలి. క్లాస్ రూమ్లో క్వశ్చన్స్ చేస్తూ ఉపాధ్యాయులను 100% వినియోగించుకొని మీరు జీవితంలో కూడా ఉన్నత స్థానానికి ఎదిగి రేపటి నాడు గొప్ప పొజిషన్ పోయినా మీకు ఇన్స్పిరేషన్ చేస్తారని చెప్తే ఈ పలానా సార్ చెప్పడం వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్ ఉన్నా అనేటువంటి గొప్ప స్థాయికి మీరు వచ్చారనుకోండి, మా యొక్క ఆశయాలని నిలబెట్టడం అవుతారు. మేము సాధించేది ఏముండదు. మేము ఏమైనా చదువు చెప్పి మీరు మీలో ఎదుగుదలనే మాకు ముఖ్యమైన. ఉపాధ్యాయునికి పెద్దగా ఆస్తి ఉండదు, విద్యార్థి ఎదుగుదలనే ఉపాధ్యాయునికి ఆస్తాడు. మీరు ఎంత ఎదిగితే ఉపాధ్యాయునికి అంత సంపద పెరుగుతుంది. అదేనా? కాబట్టి ఆ రకంగా మీరు ఉపాధ్యాయుల యొక్క విలువను కాపాడుకుంటూ అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రారంభోపాధ్యాయులకు ధన్యవాదాలు.